Unexpected Love ఎపిసోడ్ 4 ఆ ఎర్ర చీరలో ఉన్న ప్రియని చూసి శివ్ అలానే ఆరాధనాభావంతో చూస్తూ ఉండిపోయాడు. కల్లార్పకుండా తన్నే చూస్తున్న శివ్ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చిన ప్రియ కొంచెం సిగ్గుపెడుతూ ఎలా ఉన్నానో అని అడుగుతుంది. కాని శివ్ మాత్రం ఆమె మాటలు విననట్లుగా ఏం చెప్పకుండా అలానే మౌనంగా తన్మయత్వంతో చూస్తూ ఉంటాడు. శివ్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్రియ మనసులో చిన్న సందేహం మొదలైంది. బహుశా ఈ చీర నాకు బాగోలేదేమో, లేదా ఈ కలర్ తనకు నచ్చలేదా అని ఏదేదో అనుకుని ఫీల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడే ఉన్న చరణ్ కల్పించుకుని ఒక నాటకీయమైన ఎక్స్ప్రెషన్ పెట్టి, అబ్బా వదినా, అసలే నీ అందం చూసి వీడు పిచ్చెక్కపోయి ఫుల్ షాక్లో ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఇలా ఎదురుగా వచ్చి ఎలా ఉన్నాను అంటే పొరపాటున వాడికి హార్ట్ అటాక్ వచ్చిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అసలే నాకు ఉన్నది ఒకే ఒక్క అన్నా అని ఏడుస్తున్నట్లుగా ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. చరణ్ మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన శివ్ తమ్ముడి వైపు కోపంగా చూసి, రే, ఇంకా నీ యాక్టింగ్ ఆపుతావా లేదా నన్ను ఇక్కడే యాక్షన్లోకి దిగమంటావా అని తన చేతి వేళ్లు మారుస్తూ కీళ్లు విరుస్తూ వార్నింగ్ ఇస్తాడు. అది విన్న చరణ్ ఒక్కసారిగా భయపడినట్లు నటించి వెనక్కి తగ్గి, అయ్యో అన్నయ్య, అంత అవసరం ఏం ఉందిలే అని కవర్ చేసుకుని వెంటనే ప్రియ వైపు తిరిగి చిరునవ్వుతో, ఓకే వదినా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం బాయ్ అని చెప్పి అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. వచ్చేటప్పుడు ఎంతో బిల్డప్గా స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చిన చరణ్ వెళ్లేటప్పుడు మాత్రం అన్న దెబ్బలకి భయపడి దానికి ట్రిపుల్ స్పీడ్లో పరిగెత్తినంత పనిచేస్తూ అక్కడి నుండి మాయమైపోతాడు. తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత శివ ప్రియ వైపు చూసి నార్మల్గా ఇంకా వెళ్దామా అని అంటాడు. దానికి సరేనని తలూపిన ప్రియ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి ఆ చీర చేంజ్ చేసుకుని మళ్లీ తన పాత డ్రెస్లో బయటికి వస్తుంది. ఆ మాల్ సిబ్బంది వాళ్లు సెలెక్ట్ చేసిన బట్టలన్నీ ప్యాక్ చేసి కార్లో పెడతారు. ఇంకా ఇద్దరూ మాల్ లోపలి నుంచి నడుచుకుంటూ బయటికి వస్తుంటారు. అప్పుడే ఎక్కడి నుండో ఒక అమ్మాయి గొంతు ప్రియా అని పిలుస్తుంది. ఆ పిలుపుకి ఉలికిపడి ఇద్దరూ ఆ వాయిస్ వచ్చిన వైపు తిరిగి చూస్తారు. అక్కడ ఒక అమ్మాయి బ్లాక్ టీషర్ట్ వేసుకుని వాళ్లవైపు నడుచుకుంటూ వస్తుంది. ఆ టీషర్ట్ మీద ఉన్న లోగో ఇంకా ఆమె వేసుకున్న ఐడి కార్డ్ చూస్తే ఈజీగా చెప్పొచ్చు ఆ అమ్మాయి ఆ మాల్లో ఒక సాధారణ సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది అని. ఆ అమ్మాయి నేరుగా ప్రియ దగ్గరికి వచ్చి ఎంతో ఎక్సైట్మెంట్తో, హే, నువ్వు ప్రియనే కదా అని అడుగుతుంది. ప్రియ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే అవును అని అంటుంది. కాని ప్రియకి ఆ అమ్మాయి ఎవరు అనేది ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. అప్పుడే ఆ అమ్మాయి నవ్వుతూ, నేను నీ స్కూల్మేట్ దియాని, గుర్తులేదా అని తన్నని తాను పరిచయం చేసుకుంటుంది. ఆ పేరు చెప్పగానే ప్రియ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఓ దియా, అవును కదా అని తన చిన్ననాటి ఫ్రెండ్ని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరిస్తుంది. ఇంకా ఇద్దరూ తమ చిన్ననాటి ముచ్చట్లు, స్కూల్ రోజుల గురించి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అదంతా జరుగుతున్నంతసేపు శివ సైలెంట్గా పక్కనే నిలబడి గమనిస్తూ ఉంటాడు. మాటల మధ్యలో దియా పక్కనే ఉన్న శివని గమనించి క్యూరియాసిటీతో, ఎవరు అతను అని అడుగుతుంది. ప్రియ వెంటనే శివవైపు తిరిగి ఒక చిన్న సిగ్గుతో కూడిన నవ్వు నవ్వి, ఓహ్, నీకు చెప్పడం మర్చిపోయా, తను నాకు కాబోయే హస్బెండ్ అని పరిచయం చేసుకుంది. దియా ఒక్కసారి ఆశ్చర్యపోయి శివని పైనుండి కింద వరకు ఒక్కసారి పరీక్షగా చూస్తుంది. శివ వేసుకున్న సాధారణ బట్టలు, అతని లుక్కు చూసి ఆమె ముఖంలో ఒక రకమైన నిరాశ లేదా ఆశ్చర్యం కనిపిస్తుంది. కాని దాన్ని కవర్ చేసుకుంటూ ఓకే అని చెప్పి, సరే ప్రియ, నాకు డ్యూటీకి లేట్ అవుతుంది, నేను ఇంకా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతుంది. దియా వెళ్ళిపోయిన తర్వాత శివ, ప్రియ ఆ మాల్లోంచి బయటికి నడుచుకుంటూ కార్ వైపు వెళ్తారు. అప్పుడే శివ తన మనసులో మెదులుతున్న అనుమానాన్ని తీర్చుకోవడానికి, తను నీ స్కూల్ మేటా అని క్యాజువల్గా అడుగుతాడు. అవును, ఏంటి అలా అడుగుతున్నావు అని ప్రియ ఆశ్చర్యంగా తిరిగి అడుగుతుంది. ఇంతకీ మీ స్కూల్ పేరు ఏంటి అని శివ ఏమాత్రం తడబడకుండా సూటిగా అడుగుతాడు. గవర్నమెంట్ హై స్కూల్, సుల్లూరుపేట అని ఏమాత్రం మొహమాటం లేకుండా తక్కున సమాధానం చెబుతుంది ప్రియ.
ఆ పేరు వినగానే శివ ఆగిపోయి ఆశ్చర్యంతో ఏంటి సుల్లూరుపేట అని మళ్ళీ అడుగుతాడు. హా అంతే అని చాలా నార్మల్గా అంటుంది ప్రియ. శివకి మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ రాజేంద్ర వర్మ కూతురు, లక్షల కోట్లకు వారసురాలు, ఒక చిన్న ఊరిలో, అది గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఏంటి అని వాడికి అర్థం కాలేదు. అసలు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివావు? అండ్ అది కూడా అలాంటి మారుమూల చిన్న ఊరిలో అని ఆశ్చర్యంగా కాస్త సీరియస్గా అడుగుతాడు. శివ ఆశ్చర్యాన్ని చూసి ప్రియ చిన్నగా నవ్వి, అదేంటి అలా అడుగుతావు? బిజినెస్ ట్రైనింగ్లో భాగంగా చిన్నప్పటి నుండి మనల్ని అలాంటి చిన్న చిన్న ఊర్లలోనే కదా సాధారణ జీవితం గడపడానికి వదిలేస్తారు అని తన తండ్రి చెప్పిన అబద్ధాన్ని గుడ్డిగా నమ్మి అదే నిజమన్నట్లుగా అంటుంది. వదిలిస్తారా? అంటే నువ్వు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా అదే ఊరిలో ఉంటూ చదువు కంప్లీట్ చేసి కష్టపడి ఎంట్రన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ పెద్ద యూనివర్సిటీలో ఫ్రీ సీట్ సంపాదించావా అని ఇంకా నమ్మశక్యం కాని విధంగా అడుగుతాడు. అవును అంతే కదా, అయినా ఏంటి కొత్తగా అడుగుతున్నావు? బిజినెస్ ఫ్యామిలీస్లో పుట్టిన నీకు కూడా మీ నాన్న ఇలాగే ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది ప్రియ. ఆ మాటకి శివ కాసేపు ఆలోచనలు పడతాడు. రాజేంద్రవర్మ తన కూతురిని ఎందుకు అలా అజ్ఞాతంలో పెంచాడో, ఆమెకు తన అసలు బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలియనివ్వలేదో వాడికి నెమ్మదిగా అర్థం కావడం మొదలవుతుంది. దాన్ని బయటపడనీయకుండా విషయాన్ని కవర్ చేస్తూ, అది ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూల్ ఉంటుందిలే అని దాటవేస్తాడు. ఓ హవునా, అయితే నీ ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుండో, నాకు ఆ కష్టాలు ఉండేవి కాదు అని ప్రియ అమాయకంగా అంటుంది. ప్రియ మాటలకు శివకి పరిస్థితి తీవ్రత పూర్తిగా అర్థమైంది. ఏదో పెద్ద ప్రమాదం ఆమెను వెంటాడుతోందని గ్రహించాడు. వెంటనే రాజేంద్రతో మాట్లాడాలి అనుకుని, ప్రియ, నాకు ఒక్క చిన్న ముఖ్యమైన పని ఉంది, నువ్వు కార్లో ఇంటికి వెళ్ళు, నేను ఆ పని చూసుకొని వస్తా అని కంగారుగా అంటాడు. ప్రియ కూడా ఏమీ అనుమానించకుండా సరే అని చెప్పి డ్రైవర్తో కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రియ వెళ్ళిపోయిన వెంటనే శివ కాస్త పక్కకి వెళ్ళి ఎవరూ లేనిచోట నిలబడి నేరుగా రాజేంద్రవర్మకి ఫోన్ చేస్తాడు. రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే ఈ మాత్రం ఫార్మాలిటీస్ లేకుండా హా శివ చెప్పు అని అంటాడు. శివ డైరెక్ట్గా పాయింట్కి వచ్చి గంభీరంగా, అంకుల్, మీ ఫ్యామిలీ బిజినెస్ ట్రైనింగ్ రూల్స్ ఏంటి? ప్రియ ఎందుకు ఒక చిన్న ఊరిలో అనామకురాలిగా పెరిగింది అని సూటిగా నిలదీసి అడుగుతాడు. శివ గొంతులోని సీరియస్నెస్ని బట్టి రాజేంద్రకి పరిస్థితి అర్థమైపోతుంది. శివకి దాదాపు అంతా తెలిసిపోయిందని ఆయన గ్రహిస్తాడు. ఇంకా దాచిపెట్టడంలో అర్థం లేదనుకుని రాజేంద్ర ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, శివ, నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావంటే నీకు కొంత నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైతే. అవును, నేను తనని అలా ఒక సామాన్యురాలిగా పెరగడానికి వదిలేయడానికి ఒక బలమైన కారణముంది అని భారంగా అంటాడు. ఏంటి ఆ కారణం అని శివ ఏమాత్రం వదలకుండా అడుగుతాడు. ప్రియ లైఫ్కి థ్రెట్ ఉంది. నా శత్రువుల నుండి ఆమె ప్రాణాలకు ముప్పు ఉంది. అందుకే నా కూతురు అని ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో అలా పెంచాల్సి వచ్చింది. అండ్ శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మాత్రమే తనని కాపాడగలవు. అందుకే నా ప్రాణమైన ప్రియని నమ్మి నీ చేతిలో పెడుతున్నాను. ఏ ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శివ జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా రాజేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మరోపక్క ఇదంతా ఏమీ తెలియని ముంబై నగరంలో, ముంబైలోనే అత్యంత పలుకుబడి ఉన్న నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ వరుణ్ తేజ్ ఏకైక కూతురి పెళ్లి ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో కన్నుల పండువగా జరుగుతోంది. సిటీలోని వీఐపీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ ఆ పెళ్లికి హాజరయ్యారు. సరిగ్గా ముహూర్తం సమయానికి ఒక గుర్తు తెలియని దృఢమైన వ్యక్తి ఎవ్వరినీ లెక్క చేయకుండా గంభీరంగా ఆ పెళ్లి మండపంలోకి నడుచుకుంటూ వస్తాడు. నేరుగా స్టేజ్ మీదకి వెళ్లి ఒక పిడుగు పడినట్లుగా గట్టి స్వరంతో ఈ పెళ్లి జరగదు అని ప్రకటిస్తాడు. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. వరుణ్ తేజ్కి ఎక్కడలేని కోపం వస్తుంది. వేగంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి వాడిని పైనుండి కిందకు చూసి,
అసలు నా కూతురి పెళ్లినే ఆపడానికి ఇంతమంది ముందు నిలబడటానికి నువ్వు ఎవరురా అని అహంకారంతో కోపంగా అడుగుతాడు. ఆ వచ్చిన వ్యక్తి ఏమాత్రం బెదరకుండా ఒక చిన్న వక్రమైన నవ్వు నవ్వి తన జేబులోంచి ఒక కవర్ తీసి అందులో ఉన్న లెటర్ని వరుణ్ చేతిలో పెడతాడు. వరుణ్ కోపంగానే ఆ లెటర్ని ఓపెన్ చేసి అందులో ఉన్నవి చదువుతాడు. చదువుతున్న కొద్దీ ఆ బిజినెస్ మ్యాన్ మొహంలో రంగులు మారుతున్నాయి. కోపం పోయి భయం చోటు చేసుకుంటోంది. ఆయన ఎక్స్ప్రెషన్లు చూస్తే ఎవరికైనా ఇట్టుయే అర్థమవుతుంది. ఆ లెటర్లో ఎంత భయంకరమైన వార్నింగ్ ఉన్నో. ఆ లెటర్లో స్పష్టంగా ఇలా రాసియుంది: నీ కుటుంబం ప్రాణాలతో క్షేమంగా ఉండాలి అంటే ఈ పెళ్ళి ఆపి నీ కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చెయ్యి. అది చదవగానే వరుణ్కి ఈగో హట్టవుతుంది. తన స్థాయి ఏంటి, తనకి ఇలాంటి బెదిరింపు లెటర్ రాయడం ఏంటి అని రగిలిపోతూ, ఎవడ్రా వాడు, వరుణ్ తేజ్కే వార్నింగ్ ఇచ్చేంత దమ్ము, ధైర్యం ఎవడికి వచ్చింది అని అరుస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి ఏమాత్రం తొణకకుండా గంభీరమైన స్వరంతో, ఏంటి, లెటర్ మాత్రమే చదివావా? కింద ఉన్న సీల్ కూడా ఒకసారి చూడు అని అంటాడు. వరుణ్ కోపంగా ఆ లెటర్ కింద ఉన్న స్టాంప్ సీల్ని చూస్తాడు. అది చూడగానే ఆయన గుండె ఆగినంత పని అయింది. చేతులు వణికిపోయి ఆ లెటర్ని భయంతో కింద వదిలేస్తాడు. అది కింద పడగానే అక్కడున్న వాళ్లందరూ ఆతృతగా దాన్ని చూస్తారు. ఆ లెటర్ మీద ఉన్న ఒక ప్రత్యేకమైన సింబల్తో కూడిన స్టాంప్ చూసి అక్కడున్న బడా బడా వ్యాపారవేత్తలు, డాన్స్ విఐపీలు అందరూ భయంతో 10 అడుగులు వెనక్కి వేస్తారు. దేవుడా, వీళ్ళొచ్చారా అని ప్రాణభయంతో కొందరైతే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి మెల్లగా పారిపోతారు. కలకలం రేగిన ఆ మండపంలో ఆ వచ్చిన వ్యక్తి తన వెనక నక్కతూ నిలబడి ఉన్న ఒక కుర్రాడి వైపు తిరిగి, వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో, ఎవరూ నిన్ను ఆపరు అని ధైర్యం చెప్తూ అంటాడు. ఆ కుర్రాడు వరుణ్ తేజ్ కూతురు ప్రేమించినవాడు. ఇంకెవరూ నోరెత్తే ధైర్యం లేకపోవడంతో కాసేపటికి ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళిద్దరి పెళ్లి అయిపోతుంది. పెళ్లి పూర్తయిన వెంటనే ఆ పెళ్లికొడుకు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కృతజ్ఞతగా అతని కాళ్ల మీద పడి, థ్యాంక్స్ అన్నయ్యా, మీరు లేకపోతే నా ప్రేమ దక్కేది కాదు అని అంటాడు. ఆ వ్యక్తి వాడిని పైకి లేపి భుజం తట్టు, చూడు తమ్ముడు, అప్పట్లో మీ పూర్వీకులు మా సామ్రాజ్యానికి చాలా సాయం చేశారు. ఆ రుణం తీర్చుకున్నాను. అండ్ నువ్వు కూడా వాళ్లలానే నమ్మకంగా ఉంటావు అని అనుకుంటున్నా అని చెప్పి వరుణ్ తేజ్ వైపు ఒక తీక్షణమైన చూపు చూసి అక్కడి నుండి కారులో వెళ్ళిపోతారు. అలా ఆ వ్యక్తి మండపం బయటికి రాగానే వాడి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తి చెప్పేది కాసేపు వింటూ సైలెంట్గా ఉండిపోతాడు. అన్నీ విన్నాక సరే అని ఒక్కడే ముక్క చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే వాడి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఒక ఫోటో ఇంకా ఒక అడ్రస్ ఉన్నాయి. ఆ వ్యక్తి ఫోన్లో ఉన్న ఆ ఫోటోని చూసి ఒక క్రూరమైన నవ్వు నవ్వి, సారీరా, ఇంకా నీ పని అయిపోయింది, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని తనకు తాను చెప్పుకుంటూ కారుని వేగంగా ముందుకు పోనిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, ప్రియకి ఎంతో కావలసిన వ్యక్తే. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.